గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను టిఫిన్లోకి కొంచెం వెరైటీగా ట్రై చేస్తున్నాను. మామూలుగా మన ఇంట్లో దోసపిండి చేసుకుంటాం కదా, ఆ దోసపిండిలో కొంచెం తాలింపును కలుపుకోవాలి. పచ్చిమిర్చి లేదు, అయితే నేను ఈరోజు ఎండుమిర్చితో తాలింపు చేసుకున్నాను. ఇలా తాలింపుని పిండిలో బ్లాటర్లో బాగా కలుపుకున్న తర్వాత పెసర మొలకలు మనకు తెలిసిందే, మొలకలు తినే విత్తనాల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అయితే మన ఇంట్లో ఈ మొలకలను తినడానికి కొంచెం ఇష్టపడరు కాబట్టి వీటితో పొంగనాలు చేద్దామని ఇలా ట్రై చేశాను. ఈ పొంగనాల పాత్రలో నాన్ స్టిక్ కాబట్టి ఆయిల్ వేసుకోకున్నా పర్వాలేదు, కొంచెం ఆయిల్ వేసుకున్నాను నేనైతే. ఇలా పెసర మొలకలన్నింటినీ కూడా ఈవెన్గా సగం వరకు వేసుకున్నాను. అన్ని సగం వరకు మొలకలను ఈవెన్గా అన్ని గుంటల్లో వేసుకున్న తర్వాత మనం సిద్ధంగా ఉంచుకున్నటువంటి దోసపిండిని ఇందులో ఈవెన్గా పోస్తూ వెళ్ళాలి. మామూలుగా పొంగనాలు వేసినట్టే. మొలకలు అంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా, వాటిని మనం ఈ విధంగా చేసి పెట్టడం వల్ల వాళ్ళకి కొన్ని పోషక విలువలు అందుతాయి. ఈ విధంగా మనం పొంగనాలు అయితే ఎలా విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకొని ఒక 5 to 10 minutes మూత పెట్టేసుకుంటే ఈ పెసరు మొలకలతో తయారు చేసినటువంటి పొంగడాలు మనకు రెడీ అయిపోతాయి. తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా వీటిని తినడానికి ఇష్టపడుతుంటారు. వీటితో మనం చట్నీ లేకపోయినా కానీ ఈ పొంగనాలను హ్యాపీగా తినేయచ్చు. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.